రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి సేవ్ అగ్రికల్చర్. యాక్చువల్లీ మేము ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ నా పేరు బాలకోటి, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. నేను కూడా యాక్చువల్లీ కాంగ్రెస్ కార్యకర్తనే. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా పనులు చేసి చాలా కష్టపడి అధికారంలో తీసుకొచ్చినాము. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గవర్నమెంట్కి కేటాయిస్తుంది, మన హైకోర్టు ఘట్టనికి కేటాయిస్తుంది అని చెప్పంగానే అయితే ఆ భూమి ఎక్కడో బుద్వేలు అనుకున్నామన్న ఇన్ని రోజులు. బట్ మేము తెలుసుకున్నది ఏంటంటే జీవో నెంబర్ 55లో మేము తెలుసుకున్నది ఏంటంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కొంత ల్యాండ్ పోతుంది, మనది ఇక్కడ ఆగ్రో బయోడైవర్సిటీ పార్క్ మొత్తానికే పోతుందని మాకు క్లియర్ కట్గా ఇండికేషన్ వచ్చింది. జీవోలో కూడా మెన్షన్ చేసిర్రు ఆగ్రో బయోడైవర్సిటీ పార్క్ పోవద్దు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 30 నుంచి 40 సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క రీసెర్చ్ సైంటిస్టులకు కానీ స్కాలర్లకు కానీ అందరి శాస్త్రవేత్తలకు కానీ. అది కనుక పోతే ఒక 30 నుంచి 40 సంవత్సరాలు మనం వెనక్కి పోతాం. అంటే మరో ఢిల్లీ అవుతుంది పొల్యూషన్లో. హైదరాబాద్ అంత మంచి సేఫ్ జోన్, ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా, అందరూ మంచిగా డెవలప్మెంట్ కావాలన్నా మనకు ఇట్లాంటి ఆగ్రో బయోడైవర్సిటీ పార్క్ ఇంకో 100 ఎకరాలు కేటాయించాలి గవర్నమెంట్. కానీ ఇట్లాంటి చర్యలు చేయొద్దని చెప్పి మా యొక్క నిరసనలు తెలుపుతా ఉన్నాము. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన లీడర్లమే. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం స్పందించలేదన్నా, స్పందిస్తుందని ఆశాభావంతో మేము రెడీగా ఉన్నామన్నా. మాకు ఒక